అకాల వర్షం శ్రీ సత్యసాయి జిల్లా రైతుల కళ్లల్లో నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలపాలవటంతో అన్నదాతలు గుండె పగిలి రోదిస్తున్నారు. ముఖ్యంగా చెన్నెకొత్తపల్లి మండలంలో వడగండ్ల వాన సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు ఆఖరి నిమిషంలో ప్రకృతి ప్రకోపానికి గురికావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం పరిధిలోని ఎర్రోనిపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. ఈ అకాల వర్షం ధాటికి దాదాపు 150 ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో 120 ఎకరాల్లో సాగు చేసిన దోస, మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు వడగండ్ల దెబ్బకు చెట్టు నుంచి రాలి మట్టిపాలయ్యాయి. ఏడాది కాలంగా కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఒక్క గంటలో నేలరాలటం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అటు మామిడితో పాటు 30 ఎకరాల్లో వేసిన టమాటా, కర్బూజా పంటలు పూర్తిగా వర్షం ధాటికి ఛిద్రమయ్యాయి. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సత్యసాయి జిల్లా సీకేపల్లి మండలము, గంగనేపల్లి పంచాయతీ, ఎర్రనపల్లి గ్రామము. మా గ్రామంలో ఉండే మామిడి చెట్లు, అనేకంగా టమోటా పంటలు, మళ్ళీ వచ్చేసి దోస, రకరకాల పంటలు మాకు నిన్న వడగాండ్ల వర్షంతో చాలా దెబ్బతిన్నాయి. మేమైతే ఒక రైతు ఎకరాకి టమోటా పంట పెట్టాలంటే 2 లక్షల దాకా పెట్టుబడి తెచ్చినాము. వేరేతో వడ్డీలు తీసుకొచ్చుకున్నాము. అలాగే మామిడి చెట్లకు కూడా ఎకరాకు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు అవుతుంది. మాకు వచ్చేసి ఇప్పుడు దాదాపు ₹2 వడ్డీలకు ₹3 వడ్డీలు కూడా తెచ్చుకున్నాము. బ్యాంకులో లోన్లు కూడా తీసుకొచ్చుకున్నాము. దయచేసి మా పిల్లలు చదివించుకుంటే కూడా మాకు డబ్బులు లేవు. మేము ఈ పంట లేకపోతే ఎక్కడైనా బెంగళూరు, హైదరాబాదు వలసలు పోవాల్సి వస్తుంది. కాబట్టి మా మీద దయ ఉంచి మా విలేజ్లో దాదాపు 150 ఎకరాలు మామిడి చెట్లు, 200 ఎకరాలు దోస, టమోటా అన్నీ కలిపి 200 ఎకరాలు నష్టపోయినాము. కాబట్టి మా మీద గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పేసి మేము మీడియా వాళ్ళని, మళ్ళీ గవర్నమెంట్ను అందరినీ కోరుతున్నాం. చెన్నెకొత్తపల్లి మండలము, గంగనేపల్లి పంచాయతీ మాది. ఎర్రనపల్లి గ్రామం నందు 4 ఎకరాలు దోస పెట్టుకుంటా. ఈరోజు ముందు గతంలో కూడా 5 ఎకరాలు పంట మునిగిపోయింది. ముందు చెన్నై ఇక్కడ కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టి మునిగిపోయింది. ఇప్పుడు పాప బీటెక్ చదువుతుంది, కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. దిక్కు లేని పరిస్థితిలో కనీసం 2 ఆవులు ఉంటే కూడా పెట్టుబడికి డబ్బులు పెట్టి ఆవులు కూడా అమ్ముకున్నాను. ఇట్లా రైతు ప్రతిసారి నష్టపోతున్నాడు. రైతు అనేవాడు చాలా వెనుకబడిపోతున్నాడు. ఈరోజు పాప బీటెక్ చదువుతుంది, ఎగ్జామ్ టైంలో ఫీజులు కట్టాల. 4 ఎకరాలు ఇట్లా దోస ఇది అయిపోయింది సార్. ఏదైనా కానీ దయ వంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలా రైతు వెనుకబడిపోతూ ఉంటే ఏ రైతు కూడా ముందరికి వచ్చి పంట పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. ఈరోజు మళ్ళీ 4 ఎకరాలు టమోటా పెడదాము, ఏదో 10 రోజుల్లో డబ్బులు వస్తాయి, ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఏదో 1,50,000 తెచ్చుకొని 4 ఎకరాలు టమోటా పెడదామని కూడా ఈరోజు నేను దున్ని అంతా అదుని చేసి పెట్టుకున్నాను. అకాలంగా నిన్న సాయంకాలం 4:30కి స్టార్ట్ అయింది, 5 గంటలకు ముగిసిపోయింది అంతాను. ఇక్కడ వచ్చి చూస్తే ఏంటిది లేదు, నిరాశలో అయిపోయినాము. గతంలో కూడా 4 ఎకరాలు ఇక్కడ పంట చేను మునిగిపోయింది. 5 ఎకరాలు చెన్నై ఇక్కడ అక్కడ పెట్టింది, అది కూడా మునిగిపోయింది. ఇప్పుడు దాదాపుగా ఒక 7-8 లక్షలు నేను ఈసారి నష్టపోయినాను సార్. దయవంచి ప్రభుత్వం ఏదైనా కానీ నాకు సాయం చేయాలని కోరుతున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేశాం, రేపో మాపో పంట అమ్ముకుని అప్పులు తీరుతామనుకుంటే వడగండ్ల వాన మా కొంప ముంచింది. ₹1,000 పెట్టుబడి నీళ్ల పాలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి. ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఎర్రోనిపల్లి గ్రామ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపరిహారం అంచనా వేసి తక్షణ సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.